హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ప్రభావతి ఇంటికి మౌనికని అలాగే రవిని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంటికైతే వస్తారు. ఇంకా వాళ్ళు రాగానే ప్రభావతి లేనిపోని అబద్ధాలని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి బాలు అయితే వస్తాడు. ఇక బాలు చూసిన ప్రభావతి కొంచెం తగ్గి మాట్లాడుతూ ఉంటుంది. తిను మా అబ్బాయి, మా చిన్న అబ్బాయి అని చెప్పేసి అనగానే ఇక ఓహో అలాగా, ఏం చేస్తుంటారు మీరు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే బాలు డ్రైవర్ అని చెప్పేలోపు వెంటనే ప్రభావతి అక్కడితో కట్ చేసి ఇంతకీ మీ అమ్మాయి అబ్బాయి ఏం చేస్తున్నారో చెప్పలేదు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. మా అమ్మాయి పలానా, మా అబ్బాయి పలానా అని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉంటారు. ఇక మా అబ్బాయి కూడా ఇగోండి మా చిన్న అబ్బాయి, వీడు 2 హోటళ్ళు నడిపిస్తున్నాడు, 2 హోటళ్ళు వీడివే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఇక బాలైతే చూసి మొదలెట్టింది, ప్రభావతమ్మ ఫస్ట్ అబద్ధం మొదలెట్టింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇక మా అమ్మాయి వచ్చేసి సీఈఓ చేస్తుంది, పీజీ అని చెప్పేసి అనేసరికి ఇక బాలుకి కోపం వచ్చి ఆపమమ్మ, చెప్పేవన్నీ అబద్ధాలు, ఇప్పటికి 1,00,000 అబద్ధాలు చెప్పావు అని చెప్పేసి అంటూ ఉండగా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఇవన్నీ అబద్ధాలా అని చెప్పేసి వాళ్ళైతే అంటూ ఉంటారు. ఇంకా ఇక్కడితో నువ్వు ఆపితే బాగుంటుంది ప్రభావతమ్మ, లేదంటే నేను అసలు ఊరుకోను. మనల్ని ఇష్టపడి మనం ఏంటో తెలిసి పెళ్లి చేసుకున్న వాళ్ళు వేరే ఉంటుంది, కానీ ఇలా అబద్ధంతో పెళ్లి చేసుకుంటే జీవితం అంతా నరకం నరకం పడాల్సిందే రవి అలాగే మౌనిక అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక ప్రభావతి రే అదేం కాదురా, నువ్వు కాస్త సైలెన్స్ ఉండు అని చెప్పేసాను. కానీ ఇక పెళ్ళికొడుకు తండ్రి అంటే ఇప్పటి వరకు చెప్పిందంతా బోగసేనా అని చెప్పేసి అనేసరికి ఇదేంటిది ఇలాగున్నారేంటి వీళ్ళంతా, ఇలా మోసం చేసి పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్, అసలు మీకు కొంచెమైనా బుద్ధుందా అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ వ్యక్తి. ఇక బాలుకి కోపం వచ్చి ఏమయ్యో నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో, లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపో, అంతేగాని ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడకు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఇక అతనికి కోపం వచ్చి ఇదేంటండి పెద్దోళ్ళ మీద పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఇలా మాట్లాడుతుంది ఈ అబ్బాయి, ఏంటి సత్యం గారు ఇలాగే నా పిల్లల్ని పెంచే విధానం అసలు బొత్తిగా బుద్ధి లేకుండా మీరు ప్రవర్తించుంటున్నారు, మీ పిల్లలు కూడా సేమ్ మీలాగే ఉన్నట్టున్నారు అని చెప్పేసి అనేసరికి ఇంకా బాలుకి కోపం వచ్చి ఏం కూసావరా అని చెప్పేసి వెంటనే ఆయన కాలర్ని అయితే పట్టుకుంటాడు. ఇక ప్రభావతి రే బాలు వద్దురా ఆపరా అని చెప్పేసి అంటూ ఆపుతూ ఉంటుంది. ఇక మీనా కూడా ఇవ్వండి అని చెప్పేసాను. కానీ ఎంత మాట అన్నారు మా నాన్నని, అసలు నువ్వు ఎవడరా నువ్వు మా నాన్న అనడానికి అని చెప్పేసి అతని చెంపలను అయితే పగలగొడతాడు బాలు. ఇక అతను వెంటనే ఏం సంబంధం, గొప్ప సంబంధమేలే, ఇంటికి పిలిచి ఇంత అవమానిస్తావా అని చెప్పేసి ప్రభావతి ఫ్రెండ్ అయితే అంటూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి వెంటనే వాళ్ళైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోని ఈ చెత్తబేరం మనకొద్దు, మనమేంటో తెలుసుకొని పెళ్లి చేసుకోవాలి తప్ప ఇలా మోసం చేసి పెళ్లి చేసుకోకూడదు ప్రభావతమ్మ, నువ్వు కొంచెం కూడా మారవా, ఇంకెప్పటికి నువ్వు మారుతావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. మనోజ్ విషయంలో తప్పు చేసావు, నా విషయంలో తప్పు చేసావు, అందరి విషయంలో తప్పు చేస్తూనే ఉంటావా, కనీసం రవిని మనుకైనా బాగా పెళ్లి చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండని అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఇక ప్రభావతికి చాలా కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక సత్యం అయితే ఏం చేయాలో అర్థం కాక వీళ్ళకి ఎలాగ మంచి సంబంధం చూసి చేయాలి నేను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బాలు అయితే నాన్న నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, వాళ్ళిద్దరికీ మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది, నువ్వు దానికి ఎందుకు కంగారు పడుతున్నావు, నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటానా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఇక సత్యం అయితే సరేలే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీనా అయితే ఏంటండి మీకు ఎందుకు అంత కోపం, కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. ఇక బాలు అయితే ఏంటి వాడు నాన్నని చూసినట్టు మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉండాలా, అసలు నీకు బుద్ధుందా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఇక మీనా అయితే అది కాదండి, మంచి సంబంధం అని అత్తయ్య అంటున్నారు కదా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. అయినా మంచి సంబంధమో చెడ్డ సంబంధమో మనం నిజం చెప్పినప్పుడు వాళ్ళు నిజాయితీగా ఒప్పుకున్నందుకు బాగా మంచిగా మాట్లాడాలి, కానీ ఇలా మర్యాద లేకుండా మాడితే ఎవరికి నచ్చుతుంది మీనా చెప్పు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. రాబోయే ఎపిసోడ్ లేకుండా ఉండబోతుంది ఫ్రెండ్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.